గురువుగారు మే మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు కన్యా రాశి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ కన్యా రాశి వారికి కూడా ఎక్కువగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి రవివి అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి రాజకీయ నాయకులకు. ముఖ్యంగా తృతీయ అష్టమ భావాల్లో కుజుడు సంచరించడం వల్ల ఆ వివాదాలు గొడవలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భాగ్యభావంలో సంచరించడం వల్ల ఆ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఆ జన్మరాశిలో సంచరించేటువంటి కేతువు వారికి నిరాశను కలిగిస్తాడు. అలాగే సప్తమ భావంలో మీనరాశిలో రాహువు వారికి ఒక రకమైన దురాశతో కూడినటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు. తద్వారా వారు దుబారా చేసి నష్టపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రకంగా కన్యారాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు, రాహువు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వీరికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యంలో సంచరిస్తున్నారు. ఏదో గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్లుగా గురుబలం మాత్రమే వీరికి భాగ్యభావంలో సంచరిస్తుంది. అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో సంచరిస్తున్నాడు కనుక వీరు ఈ 2 గ్రహాల వల్ల, అనగా గురువు, శని, ఈ 2 గ్రహాలు వీరికి అనుకూలంగా సంచరించడం వల్ల 40% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 40% కొంతమంది వ్యక్తులు మాత్రమే వారు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఈ కన్యారాశి వారు నిలబడి ఉంటే 40% మాత్రమే విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. 60% వారు పరాభవాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది.